హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో కొబ్బరి చిక్కీ చేస్తున్నాను. ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి, మెచ్యూర్ అయిన పిల్లలకి పెట్టడానికి కానీ, డైలీ పిల్లలకి కానీ, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. హాఫ్ గ్లాస్ పల్లీలు తీసుకున్నాను. లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత పక్కకు తీసి అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తున్నానని చెప్పి నూనె వేస్తుంది ఏంటో అనుకోకండి, ఎండవేడికి కరిగిపోయింది. తురిమిన కొబ్బరి ఒక గ్లాస్ తీసుకున్నాను, అది నేతిలో వేయిస్తున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇది కూడా ప్రక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ కన్నా తక్కువ తురిమిన బెల్లం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే స్వీట్ ఎక్కువ తినే అలవాటు ఉంటే ఫుల్ గ్లాస్ వేసేసుకోండి. కొంచెం వాటర్ వేసి దాన్ని కరిగిస్తున్నాను. ఈలోపు పల్లీలని కొంచెం క్రష్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా సరిపోద్ది. మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోద్దండి, మిక్సీలో వేయొద్దు. ఇక పాకం రెడీ చేసుకుంటున్నాను. బాగా కలుపుతూ ఉండాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ కొబ్బరిని పల్లీలు రెండు కలిపి పెట్టుకుంటున్నానండి. ఈలోపు ఇదిగో పాకం ప్రిపేర్ అయింది, ఇందులో కలుపుతున్నాను. కలుపుతూ వేసుకోవాలి, మాడకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, మాడిపోకుండా బాగా కలపండి. ఈలోపు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి వేడివేడిగా ఉన్నప్పుడే దానిలో వేసి దాన్ని ఫ్లాట్గా ఒత్తేసుకోండి. జనరల్గా అయితే ఒక చెక్క మీద వేసి చపాతీ కర్రతో ఒత్తుతారండి, దానికి ఆయిల్ రాసి. నేనైతే ఇక్కడ ప్లేట్లో వేస్తున్నాను, అందుకే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చేతితో ఒత్తాను. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. బాగా చల్లారితే పీసులు బాగా కట్ అవుతాయి. కొబ్బరిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు దూరం అవుతాయండి. కొద్దిగా వేడిగా ఉన్నటప్పుడే దాన్ని పీసెస్లో కట్ చేసుకొని చల్లార్చుకుంటే సరిపోతుందండి. కొబ్బరి చిక్కీ రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది. డైజెషన్ సమస్యలు ఉన్నవాళ్ళు తరచూ కొబ్బరిని తీసుకోవడం మంచిదండి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరిలో ఉండే ఫైబరు మరియు ఆరోగ్యకరమైన క్రొవ్వులు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి, రక్తహీనత కూడా లేకుండా చేస్తాయి. కాబట్టి తరచూ వీలైతే కొబ్బరిని తీసుకోండి. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పీసులుగా కట్ చేస్తాను. చాలా బాగా వచ్చినాయండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.